హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో ఇంకా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం, అజూర్కి సంబంధించినవి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్. సో మనకి క్లౌడ్ సర్వీసెస్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. వీటి గురించి మనం ఫస్ట్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది స్టార్టింగ్లో కదా. సో ఇక్కడ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, అయాస్ అంటే ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో అప్లికేషన్స్, డేటా, రన్ టైమ్, మిడిల్ వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ కంపెనీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. రిమైనింగ్ వర్చువలైజేషన్ అండ్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఇవన్నీ వెండర్స్ చేత మేనేజ్ చేయబడతాయి. వెండర్స్ అంటే ఎవరు? క్లౌడ్ ప్రొవైడర్స్ అన్నమాట. ఓకేనా? సో అదే చెప్తున్నాం ఇక్కడ. A service that allows companies to purchase, manage, install and configure their own infrastructure. This model provides the computing resources that companies need to build, host and run their services అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో ఒక సర్వర్కి కావాల్సిన అప్లికేషన్స్ అండ్ డేటాని మాత్రమే కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. మిగతావన్నీ రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్స్, స్టోరేజ్ ఇవన్నీ కూడా వెండర్స్ చేత మేనేజ్ చేయబడతాయి. ఓకేనా? సో అదే చెప్తున్నాం ఇక్కడ. ఏ సర్వీస్ దట్ ప్రొవైడ్స్ అన్ ఎన్విరాన్మెంట్ ఫర్ డెవలపర్స్ టు బిల్డ్ అండ్ డిప్లాయ్ అప్లికేషన్స్. Platform as a service can make software development easier for beginners with its single click functionality అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై వెండర్ అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఒక సర్వర్కి కావాల్సిన అప్లికేషన్, డేటా, రన్ టైం అన్నీ, వర్చువలైజేషన్ అన్నీ కూడా వెండర్స్ చేత మేనేజ్ చేయబడతాయి. ఇక్కడ మొత్తం కూడా క్లౌడ్ ప్రొవైడర్సే చూసుకుంటాయి. ఓకేనా? సో ఎలాంటి టెన్షన్ అనేది ఉండరు. సో ఇది వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ఎ వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. సో వర్చువలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్. వర్చువలైజేషన్ అనేది హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని వర్చువలైజేషన్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. ఓకేనా? సో వర్చువలైజేషన్ మెయిన్ గోల్ వచ్చేసి హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి సర్వర్ని ఫిజికల్గా బ్రేక్ చేయకుండా లాజికల్లీ బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 1000 GB ర్యామ్ అనేది సర్వర్లో ఉంటే హైపర్వైజర్ యూజ్ చేసి 1000 లాజికల్ సర్వర్స్ని డివైడ్ చేస్తుంది. ఈ లాజికల్ సర్వర్స్ని మనం ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అని అంటాము. ఓకేనా? సో ఇక్కడ చూడండి, వర్చువలైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ creates a simulated computing environment that uses a computer's hardware resources to run multiple environments. Virtualization can involve computer-generated versions of hardware, operating systems and storage devices అని చెప్తున్నాం. ఓకేనా? అంటే ఏంటి ఇక్కడ వర్చువలైజేషన్ అంటే, వర్చువలైజేషన్ అనేది హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని సర్వర్ని లాజికల్లీ బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అదే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇన్స్టాగ్రామ్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ అన్ని రిక్వెస్ట్లో ఓన్లీ ఒక అప్లికేషన్కే వెళ్తే ఆ అప్లికేషన్ అనేది డై అవుతుంది. సో లోడ్ బ్యాలెన్సర్ అనేది రిక్వెస్ట్లని స్ప్లిట్ చేసి ఒక్కో సర్వర్కి కొన్ని రిక్వెస్ట్లని పంపిస్తుంది అన్నమాట. ఓకేనా? అంటే రిక్వెస్ట్లన్నీ స్ప్లిట్ చేసి ఈక్వల్గా అలా పంపించడం అనేది జరుగుతుంది సర్వర్స్కి. సో ఇక్కడ చూడండి, ఏ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ ఎ డివైస్ దట్ సిట్స్ బిట్వీన్ ది యూజర్ అండ్ ది సర్వర్ గ్రూప్స్ అండ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్విజిబుల్ ఫెసిలిటేటర్ ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ రిసోర్సెస్ సర్వర్స్ ఆర్ యూజ్డ్ ఈక్వల్లీ అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి లోడ్ బ్యాలెన్సర్ గురించి. నెక్స్ట్ 13th వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. సో పబ్లిక్ క్లౌడ్కి ప్రైవేట్ క్లౌడ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో పబ్లిక్ క్లౌడ్ అనేది యూజర్స్ ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా?
అంటే యూజర్స్ ఎవరైనా ఇంటర్నెట్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకి పబ్లిక్ క్లౌడ్. ఇక్కడ చూడండి, A public cloud is a shared cloud infrastructure where multiple organizations can access computing resources from a third party provider అని చెప్తున్నాం. నెక్స్ట్ ప్రైవేట్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి అని అంటే, ప్రైవేట్ క్లౌడ్కి స్పెసిఫిక్ లిమిట్స్ ఉంటాయి, లైక్ ఫైర్ వాల్ సెట్టింగ్స్ అన్నమాట. ఓకేనా? సో అలా అంటే కొన్ని పర్మిషన్స్, కొన్ని సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. సో అది వచ్చేసి మనకి ప్రైవేట్ క్లౌడ్. ఇన్ ఏ ప్రైవేట్ క్లౌడ్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ అండ్ మెయింటైన్స్ ది అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డెలివర్ ది ఐటీ రిసోర్సెస్. అంటే ఒక ఆర్గనైజేషన్ అనేది కంట్రోల్ చేస్తుంది, ఆ ఇన్స్ట్రక్షన్స్ని మెయింటైన్ చేయడం అంతా కూడా ఒక ఆర్గనైజేషన్ అనేది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి పబ్లిక్ క్లౌడ్కి ప్రైవేట్ క్లౌడ్కి డిఫరెన్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి అంటే, హైబ్రిడ్ క్లౌడ్ అనేది రెండింటిని కలిగి ఉంటుంది, లైక్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ని కంపెనీలు, అంటే కంపెనీ ఉంటుంది కదా, సో కంపెనీ వాళ్ళు ఈ రెండు కూడా పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఈ రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో అది వచ్చేసి హైబ్రిడ్ క్లౌడ్. ఇక్కడ చూడండి, ఏ హైబ్రిడ్ క్లౌడ్ platform gives organizations many advantages such as a greater flexibility, more deployment options and security compliance and getting more value from their existing infrastructure అని చెప్తున్నాం. ఆబ్వియస్లీ ఒక కంపెనీకి లైక్ ఈ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఫీచర్స్ ఉంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట, లైక్ ఫ్లెక్సిబిలిటీ కానీ, డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ కానీ, సెక్యూరిటీ, సో ఇలాంటి ఆప్షన్స్ అనేవి మనకి ఉంటాయి. సో హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి అంటే, ఈ రెండు క్లౌడ్ సర్వీసెస్ని అంటే పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఈ రెండింటిని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంటర్నల్ ఇన్ ద సెన్స్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ ద సెన్స్ ఫర్ ది యూజర్స్ అన్నమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ క్లౌడ్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అ స్టోరేజ్ కీ. స్టోరేజ్ కీ అంటే ఏంటి అంటే, స్టోరేజ్ అకౌంట్స్ని యాక్సెస్ చేయడానికి వీ కెన్ హ్యావ్ సమ్ రూట్ పాస్వర్డ్స్. సో మనకి కొన్ని పాస్వర్డ్స్ అనేవి ఉంటాయి అకౌంట్స్కి, సో వాటిని మేనేజ్ చేయడానికి మనం స్టోరేజ్ కీని యూజ్ చేస్తాము. సో మనం అజ్యూర్ కీ వాల్ట్ని యూజ్ చేసాం, మనం లైక్ ఒక కీ వాల్ట్ టాపిక్ డిస్కస్ చేసాం కదా, సో అక్కడ లైక్ కీ వాల్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం అక్కడ డీటెయిల్గా తెలుసుకోవడం అనేది జరిగింది కదా. సో ఇక్కడ కీ వాల్ట్ అనేది మనం యూజ్ చేస్తాం స్టోరేజ్ కీని మేనేజ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, స్టోరేజ్ అకౌంట్ యాక్సెస్ కీస్ ప్రొవైడ్ ఫుల్ యాక్సెస్ టు ది స్టోరేజ్ అకౌంట్స్ డేటా అండ్ ది అబిలిటీ టు జనరేట్ SAS tokens. Always be careful to protect your access keys. Use Azure Key Vault to మేనేజ్ అండ్ రొటేట్ యువర్ కీస్ సెక్యూర్లీ అని చెప్తున్నా. సో ఇక్కడ కీ వాల్ట్ అనేది, అజ్యూర్ కీ వాల్ట్ అనేది మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ కీ గురించి. నెక్స్ట్ 16th వన్, వాట్ ఈజ్ ఎ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ట్రాఫిక్ మేనేజర్. సో ట్రాఫిక్ మేనేజర్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యూజర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి మనం ట్రాఫిక్ మేనేజర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ట్రాఫిక్ మేనేజర్ అనేది DNS డొమైన్ నేమ్ సర్వీస్ని యూజ్ చేస్తుంది. ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి మనం మెయిన్గా ఈ అజ్యూర్ ట్రాఫిక్ మేనేజర్ని యూజ్ చేస్తాం. సో ఇది దేన్ని యూజ్ చేసుకుంటుంది, DNS డొమైన్ నేమ్ సర్వీస్ని యూజ్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అజ్యూర్ ట్రాఫిక్ మేనేజర్ ఈజ్ ఎ DNS బేస్డ్ లోడ్ బ్యాలెన్సర్ that distributes traffic to applications across Azure regions. It works by directing incoming DNS requests to endpoints based on a routing methods you choose. It also monitors endpoints and automatically fails over if an endpoint goes down అని చెప్తున్నాం. సో ఏంటి అంటే ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యూజర్స్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి మనకి ఈ ట్రాఫిక్ మేనేజర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్గా DNS డొమైన్ నేమ్ సర్వీస్ని యూజ్ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి మనకి అజ్యూర్ ట్రాఫిక్ మేనేజర్ గురించి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అజ్యూర్ SQL డేటాబేస్. సో SQL డేటాబేస్, అజ్యూర్ SQL డేటాబేస్ అంటే ఏంటి అంటే, అజ్యూర్ డేటాబేస్ అనేది అజ్యూర్ ప్రొవైడ్ చేసే క్లౌడ్ సర్వీస్ అన్నమాట. సో డేటాబేస్ని క్లౌడ్లో స్టోర్ చేయడానికి అజ్యూర్ SQL డేటాబేస్ సర్వీస్ అనేది మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది.
సో ఇక్కడ చూడండి, పార్ట్ ఆఫ్ ది అజ్యూర్ SQL family, Azure SQL is a fully managed relational database service built for the Azure cloud. Build your next app with the assistance of a fully managed SQL database with built-in AI capabilities, auto scaling and backups. సో బ్యాకప్స్ కోసం, ఆటో స్కేలింగ్ కోసం, సో ఇలాంటి వాటి కోసం మనం ఈ అజ్యూర్ SQL డేటాబేస్ని యూజ్ చేస్తాము. ఈ అజ్యూర్ SQL డేటాబేస్ అనేది అజ్యూర్ ప్రొవైడ్ చేసే ఒక సర్వీస్ అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి అజ్యూర్ SQL డేటాబేస్ గురించి. నెక్స్ట్ 18th వన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఏరియాస్. సారీ, ఇక్కడ 2 times వచ్చింది కదా. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఏరియాస్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, అది మనకి క్వశ్చన్. స్టోరేజ్ ఏరియాస్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే బ్లాబ్ స్టోరేజ్, టేబుల్ స్టోరేజ్, క్యూ స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఏరియాస్ అన్నమాట మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో. ఓకేనా? సో ఇక్కడ బ్లాబ్ స్టోరేజ్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ తెలుసు. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి వీ కెన్ యూజ్ బ్లాబ్ స్టోరేజ్ అన్నమాట. లైక్ ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్, సో అలాంటి డేటాని స్టోర్ చేయొచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి బ్లాబ్ స్టోరేజ్. నెక్స్ట్ క్యూ స్టోరేజ్. క్యూ స్టోరేజ్ అంటే ఏంటి అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ మెసేజెస్ని అలా స్టోర్ చేయడానికి మనకి క్యూ స్టోరేజ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అజ్యూర్ టేబుల్ స్టోరేజ్. టేబుల్ స్టోరేజ్ అంటే ఏంటి అంటే టేబుల్ అనేది కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్, అంటే ఒక ఐటమ్ని మనం టేబుల్లో స్టోర్ చేస్తాం. సో దాన్నే ఇక్కడ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ అని చెప్పొచ్చు. ఎంటిటీస్ నథింగ్ బట్ ఒక ఐటమ్ని మనం టేబుల్లో స్టోర్ చేస్తాం. ఓకేనా? లైక్ ఇది టేబుల్ అనేది NoSQL కైండ్ ఆఫ్ డేటాబేస్ అన్నమాట. NoSQL కైండ్ ఆఫ్ డేటాబేస్ని స్టోర్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది, టేబుల్ స్టోరేజ్ అనేది. నెక్స్ట్ అజ్యూర్ ఫైల్ స్టోరేజ్. సో ఫైల్ స్టోరేజ్ అంటే ఏంటి అంటే మన ఆర్గనైజేషన్లో ఫైల్స్ ఉంటాయి కదా. సో ఈ ఫైల్స్ అనేవి మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్తో యాక్సెస్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లలో మనము ఫైల్ స్టోరేజ్ని యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఏరియాస్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్. సో ఈ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్. సో మనకి టోటలీ 3 types ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. IaaS, PaaS, SaaS. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో అప్లికేషన్, డేటా, రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. రిమైనింగ్ వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఇవన్నీ కూడా వెండర్స్ చేత మేనేజ్ చేయబడతాయి. ఓకేనా? అంటే ఎవరు వెండర్స్ అంటే ఇక్కడ క్లౌడ్ ప్రొవైడర్స్ అన్నమాట. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటంటే ఒక సర్వర్కి కావాల్సిన అప్లికేషన్స్ అండ్ డేటాని మాత్రమే కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. మిగతావన్నీ రన్ టైము, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్స్, స్టోరేజ్ అంతా కూడా వెండర్స్ చేత మేనేజ్ చేయబడతాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్లో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై వెండర్ అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఒక సర్వర్కి కావాల్సిన అప్లికేషన్, డేటా, రన్ టైం అన్నీ కూడా వెండర్స్ చేత మేనేజ్ చేయబడతాయి. వెండర్స్ అంటే ఎవరు ఇక్కడ మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ అన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద 3 different types ఆఫ్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ అంటే ఏంటి అంటే వర్చువలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్. ఈ వర్చువలైజేషన్ అనేది హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని సర్వర్ని లాజికల్లీ బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1000 GB ర్యామ్ అనేది సర్వర్లో ఉంటే హైపర్వైజర్ యూజ్ చేసి 1000 లాజికల్ సర్వర్స్ని డివైడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ లాజికల్ సర్వర్స్ని మనము వర్చువల్ మెషిన్స్ అని అంటాము. ఇది వచ్చేసి మనకి వర్చువలైజేషన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇన్స్టాగ్రామ్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు అండ్ ఇఫ్ అన్ని రిక్వెస్ట్లో ఓన్లీ ఒక అప్లికేషన్కే వెళ్తే అప్లికేషన్ అనేది డై అవుతుంది కదా. సో లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏం చేస్తుంది అంటే రిక్వెస్ట్లన్నీ స్ప్లిట్ చేసి ఒక్కో సర్వర్కి కొన్ని రిక్వెస్ట్లను పంపించడం అనేది జరుగుతుంది.
సో ఇది వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్కి ఎగ్జాంపుల్. సో అదే చెప్తున్నాం ఇక్కడ. A load balancer is a device that sits between the user and the server groups and acts as an invisible facilitator, ensuring that all resources servers are used equally అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్? పబ్లిక్ క్లౌడ్కి ప్రైవేట్ క్లౌడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పబ్లిక్ క్లౌడ్ అనేది యూజర్స్ ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రైవేట్ క్లౌడ్కి ఏంటి అని అంటే కొన్ని స్పెసిఫిక్ లిమిట్స్ ఉంటాయి, లైక్ ఫైర్ వాల్ సెట్టింగ్స్ అన్నమాట. ఓకేనా? సో ఇది పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ గురించి. నెక్స్ట్, వాట్ ఈజ్ హైబ్రిడ్ క్లౌడ్? హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి అంటే, హైబ్రిడ్ క్లౌడ్ అనేది రెండింటిని యూజ్ చేసుకుంటుంది. లైక్ అంటే కంపెనీ వాళ్ళు ఒక కంపెనీ హైబ్రిడ్ క్లౌడ్ని యూజ్ చేస్తుంది అంటే, లైక్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ని ఈ రెండింటిని యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి మోర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇక్కడ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది, అండ్ అలాగే డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అండ్ సెక్యూరిటీ ఉంటుంది, సో కంపైలెన్స్, సో ఇలాంటి మోర్ ఆప్షన్స్ అనేవి అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి హైబ్రిడ్ క్లౌడ్ యూజ్ చేయడం వల్ల. ఓకేనా? నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ ఎ స్టోరేజ్కి? స్టోరేజ్కి అంటే ఏంటి అంటే, స్టోరేజ్ అకౌంట్స్ని యాక్సెస్ చేయడానికి వీ కెన్ హ్యావ్ ఏ సమ్ రూట్ పాస్వర్డ్స్. సో వాటిని మేనేజ్ చేసుకోవడానికి, వాటిని పాస్వర్డ్స్ని మేనేజ్ చేయడానికి మనకి స్టోరేజ్ కీని యూజ్ చేస్తాం. సో మనం అజ్యూర్ కీ వాల్ట్ని యూజ్ చేస్తాం. ఓకేనా? అజ్యూర్ కీ వాల్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్లో మనకి టాపిక్ అనేది ఉంటుంది, అజ్యూర్ కీ వాల్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పి కదా. సో దీని గురించి డీటెయిల్గా క్లాస్ వినాలి అనుకుంటే మీరు వినండి. సో ఇది వచ్చేసి స్టోరేజ్ కీ గురించి. నెక్స్ట్ 16th వన్, వాట్ ఈజ్ ఎ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ట్రాఫిక్ మేనేజర్? సో ట్రాఫిక్ మేనేజర్ అంటే ఏంటి అని అంటే, ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యూజర్స్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి మనకి ట్రాఫిక్ మేనేజర్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ట్రాఫిక్ మేనేజర్ అనేది మెయిన్లీ DNS డొమైన్ నేమ్ సర్వీస్ని యూజ్ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి ట్రాఫిక్ మేనేజర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈజ్ అజ్యూర్ SQL డేటాబేస్? సో SQL అజ్యూర్ డేటాబేస్ అనేది అజ్యూర్ ప్రొవైడ్ చేసే క్లౌడ్ సర్వీస్ అన్నమాట. సో డేటాబేస్ని క్లౌడ్లో స్టోర్ చేయడానికి మనకి అజ్యూర్ SQL డేటాబేస్ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది అజ్యూర్ SQL డేటాబేస్ గురించి. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఏరియాస్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్? సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. ఏంటి అవి? బ్లాబ్ స్టోరేజ్, క్యూ స్టోరేజ్, టేబుల్ స్టోరేజ్ అండ్ ఫైల్ స్టోరేజ్. సో ఇక్కడ బ్లాబ్ స్టోరేజ్ అంటే ఏంటి అంటే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి వీ కెన్ యూజ్ ఏ బ్లాబ్ స్టోరేజ్. అంటే లైక్ ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, టెక్స్ట్, లైక్ అలాంటి డేటాని, సో ఎలాంటి డేటానైనా మనం ఈ బ్లాబ్ స్టోరేజ్లో స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యూ స్టోరేజ్, అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ మెసేజెస్ని స్టోర్ చేయడానికి మనకి ఈ క్యూ స్టోరేజ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టేబుల్ స్టోరేజ్ అంటే ఏంటి అంటే, టేబుల్ అనేది కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ అన్నమాట. ఎంటిటీస్ అంటే ఏంటి అంటే, ఇన్ ద సెన్స్ ఒక ఐటమ్ని మనం టేబుల్లో స్టోర్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ టేబుల్ స్టోరేజ్. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ స్టోరేజ్, అంటే మన ఆర్గనైజేషన్లో ఫైల్స్ ఉంటాయి కదా. సో ఈ ఫైల్స్ అనేవి మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్తో యాక్సెస్ చేయాలి అనుకుంటే, అలాంటి సిచ్యువేషన్లో మనము ఫైల్ స్టోరేజ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ ఏరియాస్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్. సో ఈ క్లాస్లో మనం కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని చూసాం. సో ఇంకా మనకి చాలా టాపిక్స్ అనేవి ఉంటాయి, NSG, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇలా మనం చాలా డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. అజ్యూర్ CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో మనం నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో వాటిపైన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకా వేరే టాపిక్స్ పైన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.